హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, గోదావరి నదికి పెరిగినటువంటి వరద ఉధృతి, లంక గ్రామాలకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే గుంటూరు, కృష్ణా, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి మరింతగా బలపడే అవకాశం ఉండడంతో వర్షాలు 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర బెల్ట్ మొత్తం కూడా ఇదే విధంగా వర్షాలు నమోదవనున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో కూడా రానున్నటువంటి 4 రోజుల పాటు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. ఒరిస్సా వద్ద తీరాన్ని దాటనున్నటువంటి ఈ వాయుగుండం కారణంగా అత్యధికంగా మధ్య తెలంగాణ, అదేవిధంగా ఉత్తర కోస్తా, మధ్యాహ్న జిల్లాల్లో వర్షాలు పెరుగుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి. మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, నర్సరావుపేట, చిలకలూరుపేట, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, విజయవాడ, ఐపోలవరం, అదేవిధంగా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.